అందరికీ నమస్కారం. ఈరోజు తేదీ వచ్చేసి ఏప్రిల్ 5, 2023. ఈరోజు నేను మా శిశిర్, రఘు అదేవిధంగా బాలవర్ధన్ 2 బైకులపై మేము సలేశ్వరం వెళ్ళబోతున్నాము. నా కోసం వారు పిస్తా హౌస్ దగ్గర ఎదురు చూస్తున్నారు. మేము బిజినపల్లి రూట్లో కాకుండా జడ్చర్ల కల్వకుర్తి మీదుగా సలేశ్వరానికి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రూట్ చాలా బాగుంది కాబట్టి ఆ రూట్లో వెళ్ళడమే ఉత్తమం. ఇది గడియారం చౌరస్తా. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను నేను ఇప్పుడు. కుర్చీలో పోయినాం సార్. 5-6 పిడుగులు ఒకటి ఇట్లా పడుతుంది ఎట్లా సీమ ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి మీకు క్రాకర్స్ కలిసినట్టు పిడుగులు పడేసి పని పోతుంటే పక్కన పడుతున్నాడు బాంబులు ఎత్తుపోతున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. మా సినిమాలో చూపించాను నిజంగా చెప్తున్నా. బయటకు పట్టే మరి ఇది అప్పన్నపల్లి ఫ్లైఓవర్ అంటారు. అప్పన్నపల్లి అనే విలేజ్ కింద ఉంది. మరి రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మీదకి వెళ్ళి మనకు ఫ్లైఓవర్ రీసెంట్గా అంటే ఒక 2-3 ఇయర్స్ అయింది కట్టి. కింద రైల్వే గేట్ ఉంది అన్నట్టు. అప్పన్నపల్లి ఫ్లైఓవర్ ఇది 6 అవుతుంది. 6:10 అయింది ఇప్పుడు టైం వచ్చేసి. ప్రస్తుతం మనము కల్వకుర్తి దగ్గర ఉన్నాము. చూడవచ్చు ఇదంతా కల్వకుర్తి టౌన్. మరి హైదరాబాద్ నుండి అయితే సలేశ్వరం వచ్చేసి దాదాపుగా 190 కిలోమీటర్లు ఉంటుంది. మనం మామ్నార్ నుండి అయితేనేమో దాదాపుగా 150 కిలోమీటర్లు ఉంటుంది. మరి మామ్నార్ నుంచి 2 రూట్లు ఉన్నాయి. మరి మేము లాంగ్ రూట్ ఎంచుకున్నాము ఇప్పుడు. ఈ రూట్లో వెళ్ళాలంటే మనం మామ్నార్ మీదుగా జడ్చర్ల, మిడ్జిల్, కల్వకుర్తులను దాటుతూ చూడండి. నేను ఇప్పుడు కల్వకుర్తి దాటాక ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాను కదా. ఈ రూట్ వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళేసి హైదరాబాద్ రూట్లో కలుస్తుంది. అదేవిధంగా రెండవ రూట్ వచ్చేసి మహబూబ్నగర్ నుండి బిజినపల్లి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, అమరాబాద్ల మీదుగా మనం ఈ సలేశ్వర క్షేత్రాన్ని చేరుకోవచ్చు. మన్ననూర్ పర్యావరణ విజ్ఞాన కేంద్రం మన్ననూర్. ఇక్కడ ఇంకా హోటల్స్ ఉన్నాయి, చిన్న చిన్న హోటల్స్. అదేవిధంగా ఇది మన్ననూర్ చెక్ పోస్ట్. మన్ననూర్ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ మనల్ని పంపిస్తున్నారు. కార్లు అయితే అక్కడ, బైక్లు అయితే ఇక్కడ. ఇక్కడ ఆగింది TS06 EH 1495 ఇచ్చినాను కదా 100. నేనే ఇచ్చినానమ్మ. మరి చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అమరాబాద్ టైగర్ రిజర్వ్ మన్ననూర్ రేంజ్. అంటే మాకు ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపాయలు 2 వీలర్కి. ఎట్లయినా సరే ఆపుకుందామంటే ఆపుకుందాంపా. మేము పోయినసారి ఇదే హోటల్ దగ్గర బీభత్సమైన వర్షం. లాస్ట్ టైం ఇక్కడనే కదా మనం ఆగింది. బ్యాగ్ తీసుకో. అవును. ప్రస్తుతం మేము మన్ననూర్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి హోటల్ పేరు ఏం పేరు? హరిత హోటలా? హోటల్ హరితనా? హరిత హోటలా? హోటల్ హరితాలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. టైం వచ్చేసి 8:35 అవుతుంది. మసాలా దోశ. ఇది నార్మల్ దోశనా? ఆనియన్ దోశ. రఘు సార్ నీదేం దోశ? మసాలా. మరి అంతా ఘాట్ సెషన్ వచ్చేసినాం మనం. ఇప్పుడు ఘాట్ సెషన్లో వెళ్తున్నాం.
శ్రీశైలం ఘాట్ స్టేషన్ ఇది. ఎండ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. పాపం కోతులకు ఏం దొరకక కవర్లు విక్క తింటున్నాయి. మరి మనం ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ ఇక్కడ పడేస్తాం కదా, వాటిలో ఏమో ఉంటాయని ఈ కోతులన్నీ ఏం చేస్తుంటాయంటే తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మొత్తం డస్ట్. కొద్దిగా లైట్ వర్షం పడితే బాగుంటుంది, ఎందుకంటే ఈ దుమ్ము లేవదు. లైట్గా పడాలి, ఆగిపోవాలి, హాయిగా వెళ్ళిపోవచ్చు. మరీ ఎక్కువ పడితే కూడా ప్రాబ్లం. ఇదంతా మట్టి రోడ్డు కాబట్టి స్కిడ్ అవుతుంది. రోడ్డు డైవర్ట్ చేసిర్రు, మరి క్రౌడ్ ఎక్కువైతే డైవర్ట్ చేసినట్టు రోడ్డు. అసలు ఏం కనబడతలేదు చూడండి, మొత్తం మట్టి అంతా లేచి దుమ్ము అయిపోయింది. హెల్మెట్ ఉన్నందుకు సేఫ్, లేదంటే ఎంత మట్టి ముక్కులకు పోతుందో నోట్లోకి పోతుందో తెలియదు. చాలా మరి లాంగ్ తిప్పుతున్నట్టున్నారు నాకు అర్థమవుతుంది. అట్లా స్ట్రేట్ ఉండే రోడ్డు, కాకపోతే డైవర్ట్ చేసి పడేసారు మొత్తము. ఈత చెట్లు కూడా బాగున్నాయి అడవిలో మొత్తం ఎక్కువ. రాత్రి పూట చూడాలి, మంచిగా ఉంటుంది, మజా ఉంటుంది. రాత్రి అంటే ఈవినింగ్ టైంలో బాగుంటుంది. ఇంకా ఎందుకు డైవర్ట్ చేసిన రబ్బా, లాంగ్ పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఈ డైవర్షన్ అనేది నాకు చాలా లాంగ్ అనిపిస్తుంది. అంతకుముందు ఒక 22 కిలోమీటర్స్ వెళ్తే అయిపోయాయి, రాంపూర్ గేట్ను మనం రీచ్ అవుతుంటిమి. మరి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలనో అర్థమవుతుంది. బా ఇక్కడ కొద్దిగా ఫ్రీ అనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా ఫ్రీ అనిపిస్తుంది. స్కిడ్ అవుతుంది బండి బాగా. స్కిడ్ అంటే ఫాస్ట్ పోకూడదు, స్లోగా పోవాలి. యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్పీడ్ పోతే బండి కంట్రోల్ కాదు. మనం తొందర పోతే తొందర రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ ఇది వర్షం పడితే ఇంకా ఘోరంగా ఉంటుంది. వర్షం పడకుండానే ఈ స్టేజ్లో ఉన్నాం మనం. వర్షం పడితే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుంది. చూడండి, వెహికల్స్ పోతూనే ఉన్నాయి. మనం కొద్దిగా లాంగ్ అంటే రూట్ పెంచినట్లు స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు కొద్దిగా తగ్గుతుండే. మొత్తం దుమ్మే నాకు తెలిసి. మరి కెమెరా ఏమన్నా రికార్డు చేస్తుందో లేదో అర్థమైతే లేదు. మొత్తం దుమ్మే, మొత్తం దుమ్ము. హెల్మెట్ పెట్టుకుంటే కూడా కళ్ళకు దుమ్ము లోపలికి వస్తుందంటే అర్థం చేసుకోండి. అబ్బో బాబా, మొత్తం దుమ్మే. ఎర్రచందనం, శాండిల్వుడ్. మామూలు టీషర్ట్ వేసుకురావాల్సింది. ఈరోజే మంచిగా ఐరన్ చేసినటువంటి బట్టలు తీసేసుకొచ్చిన. తెలిసి కూడా తప్పు చేసిన. సలేశ్వరం స్పెషల్ నాగర్ కర్నూలు బస్సు కట్ అయితే లేదు, అది చెట్టు అడ్డం ఉంది. ఈ వెహికల్స్ కొద్దిగా ముందరికి వెళ్తేనే అది కట్ అవుతుంది. అమ్మా, చేతులు మొత్తం దుమ్ము అయిపోయినాయి. చూడొచ్చు, బట్టలు కూడా దుమ్ము అయినాయి. బండి స్కిడ్ అవుతా ఉంది. ఇక కొద్దిగా అటు ఇటుగా ఉంటే అంతే. అబ్బో, మొత్తం దుమ్మే. బా జర మెల్లగా పోవాలి. ఇక్కడ మొత్తం మట్టి ఉంది. ఇక్కడ ఈ నుంచి అంతటా పార్కింగ్, మొత్తం పార్కింగ్. మనం ఏమన్నా చూసుకోవాలి. ఇక వచ్చేసింది రాంపూర్. ఇక్కడ ఏమన్నా పార్క్ చేసేసి మనం శిలేశ్వరానికి అంటే దాదాపు ఒక 5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. ఎక్కడ పార్క్ చేయాలి ఏంది అనేది మరి మన వాళ్ళు ఎక్కడున్నారు. కారు పార్కింగ్ స్థలము. బైక్ పార్కింగ్ ఎడబెట్టినరబ్బా, మన వాళ్ళు ఏడున్నారు. అక్కడ ఆగిర్రు.
ఏమే పౌడర్ బాగా వేసుకున్నారా లేదా? పౌడర్ బాగా వేసుకున్నారా లేదా? ఎర్రచందనం చెట్టు నీడకి పెడదాం. చెట్టు నీడకి పెడదాం. అన్నీ ఇదంతా పార్కింగ్ ఏరియా చూడండి, రాంపూర్లో పార్కింగ్ ఏరియా. మరి ఇక్కడ మేము బండి పెట్టాలి. ఇటు సైడ్ పెడితే నీడ ఉంది, కొద్దిగా నీడ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అన్ని చెంచు పెంటలు. మా బండ పరిస్థితి చూడండి, మొత్తం దుమ్ము. చేనుతో సహా ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా కింద. పక్కాయిలు నిర్మాణం జరిగిందా? కరెంటుతో సహా మొత్తం దుమ్ము. సోలార్ ప్యానల్ ఉంది అక్కడ. మరి చూడండి, శైలేశ్వరం అంటే రాంపూర్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మేము. మరి రాంపూర్ అంటే ఇక్కడ బైక్స్ అన్నీ పార్క్ చేస్తారు. మరి చెంచు పెంటలు ఇలా చూడవచ్చు మీరు. వీడియో లెంత్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి రెండో భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్, జై భారత్.